ఫాల్గుణ పౌర్ణమి దీనికి హోలీ అని చెప్పి పౌర్ణమి రంగులు అని ఒక పేరు ఉంది. హోలికని మనం చల్లుకోవటం ఒక తప్ప రాక్షసిని భగవంతుడు దహనం కూడా చేసిన వసంతోత్సవం తర్వాత చేస్తూ ఉంటాడు. అలో మనలో ఉన్న ఎందుకంటే కామ వాసన ఆహ్లాదాన్ని అన్నిటినీ మనం ఒక్కళ్ళమే తెలుసుకుని కాకుండా అన్నిటినీ అందరితో కూడా కూడా అనుభవించాలి. ఎంతో చదువుకున్న హిరణ్యకశ్యపుడు తాను చూసిన తనకు నదులు రానిది పాడైపోయిన తన తర్వాత వల్ల కూడా కానిది అయిన వరాన్ని మళ్ళీ దాన్ని కోరుకున్నాడు. బాగు చేసుకున్నారు. కాబట్టి ఏదో మనం చదివేసుకున్నాం ఆ అంటే విషయంలో కాదు, చదువుతో కొంచెం పాటు వెనుకబడే ఉన్నాం. సంస్కారం కూడా ఉండాలి. ఒకవేళ నదీ తీరాల్లో అలాంటి సంస్కారం ఉన్న తన కొడుకునే ఉత్సవాలు భరించలేకపోయాడు మేము ప్రహ్లాదుని. ఉపయోగించినట్టు దానికోసం శ్రేష్టమైన రాక్షసిని నియమించి ఆమెకు అగ్ని బాధ ఉండదు. అదేవిధంగా ఆమె ఎవరిని బాధిస్తుంది అగ్ని చేత ఆమెకు ఉండదు. అలాంటి హోలికని ఏర్పాటు చేస్తే పసుపు కొమ్ములు అటువంటి పసుపుని హోలికని భగవంతుడు అర్చించే శిక్షించిన రోజు చక్కగా ఉత్సవం పాప ఉపశమనానికి ఇది చాలా భగవంతుడికి మందికి నానా ద్రవ్యాలతో ఉంటుంది. ప్రహ్లాదుడి దగ్గర నుంచి కూడా కానిదెవరు? వసంతోత్సవం మనందరం కూడా బొమ్మలమే చేసినట్టుగా కదా. మనకందరూ కూడా పెద్ద మన ఉత్సాహం మనం అర్చించే మూర్తులను కూడా ఆ యొక్క చక్కగా ఈ ఏదైతే విధంగా పూజ నదులు ఉన్నాయో లేదా సముద్రాలు ఉన్న చెరువులు మనకు బావులు ఉన్నటువంటి వద్దకు తీసుకువెళ్ళి ఎలాంటి భగవంతుడికి అభినవేశం మనకి ఉందో నయనానందకరంగా అలాంటి ఉత్సవాన్ని ఫలితం వస్తుంది. చేసుకుంటాం ఉంటాం. అందుకే అయితే ఇక్కడ ఒక విషయం మనం శ్రద్ధావాన్ గమనించాలి, జ్ఞానం అని చెప్తూ తప్పకుండా ఉంటారు. చేయాలి. జ్ఞానం మనం ఎందుకంటే వాడే ప్రతి ఆనందాన్ని వస్తువు కూడా ఇవ్వటానికి. అక్కడ ఆనందం ఉన్న ఎందుకంటే ఏదైతే దుఃఖాన్ని నీటి మనం అధిగమించడానికి. ఏవైతే వనరులు ఉన్నాయో ఆనందో బ్రహ్మ అని వాటిని చెప్పి వేదం కూడా చెడిపోయేలాగా దీన్నే చేయకూడదు. అంటే చెప్తూ ఉంది. కలుషితం ఆనందంగా ఉంచాలి. మనం ఉండటంతో కాబట్టి పాటు శ్రేష్టమైన మనతో ఉండవాలని పసుపుని, కూడా శ్రేష్టమైన పసుపుతో ఆనందంగా చేసిన ఉంచడానికి కుంకుమని, అదేవిధంగా మనం ఇలాంటి రసాయనాలు కలపని పండుగలన్నీ కూడా గంధాన్ని, చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి వాటిని కాబట్టి పరిమితంగా పండుగలో పరమార్థాన్ని గ్రహించండి. వాడుకోవచ్చు. మనకున్న అదేవిధంగా వనరులన్నిటినీ ఎటువంటి కూడా చక్కగా మనము, సద్వినియోగం చేసుకోండి. ప్లాస్టిక్ అంటే దాంతో పాటు కృత్రిమమైన వాటిని వేటిని ఎటువంటి కూడా కలుషితం కలుషితం కాకుండా మీరు ఉత్సవం చేస్తే చూడండి. అదే నిజానికి విశేషమైన ఉత్సవం. భగవంతుడు ఇచ్చేదే భగవంతుడికి నదుల దగ్గర మనం స్వామిని సమర్పిస్తూ ఉంటాం. తీసుకెళ్ళి అంటే మనకి హిందీలో చెప్తూ ఉంటారు, ఉత్సాహపరుస్తూ నీది నీకే మనకి ఇస్తున్నానయ్యా వచ్చిన అని మంత్రాలతోనూ చెప్పి. పంచసూక్తాలతోనూ బ్రాహ్మణాల్లో ఉన్నటువంటి మంత్రాలతోనూ ఆరణ్యకాల్లో ఉండే మంత్రాలతోనూ మనం చక్కగా భగవంతుణ్ణి మనందరికీ కూడా మంచి బుద్ధినిమ్మని చెప్పి ప్రార్థించాలి. ఆనందో బ్రహ్మ అని చెప్పి వేదం చెప్తుంది. అటువంటి ఆనందాన్ని మాకు ఇవ్వవయ్యా. ఎందుకు ఆనందం అంటే జ్ఞానం ములాంచి మనకు ఆనందం కలగాలి, ఆనందం ములాంచి దుఃఖం అనేది పోవాలి. తద్వారా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న భావన కలగాలి. స్వార్థం అనేది పోవాలి, పరమార్థం అనేది కలగాలి. ప్రపంచంలో శాంతి అనేది ఉండాలి అని చెప్పేసి మన పూర్వాచార్యుల దగ్గర నుంచి మనం నేర్చుకున్న పాఠాన్ని అనుసరిద్దాం. జై శ్రీరామ్.